17న శృంగేరి పీఠాధిపతి కొండ్రబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు. గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలి గోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు అధ్యక్ష. కావలి నియోజకవర్గంలో మద్దురుపాడు గ్రామం వద్ద ఏపీ టిట్కో హౌసెస్లో 2012 హౌసెస్ నిర్మించడం జరిగింది. అయితే ఓన్లీ 324 హౌసెస్లో మాత్రమే ప్రజలు ఈరోజు నివసించడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయితే 1309 అయినాయి. కానీ కారణం ఈ ఏపీ టిట్కో హౌసెస్కి తూర్పు వైపున ఇరిగేషన్ ట్యాంక్ ఉంది. దాని FTL లెవెల్లోనే బేస్ మట్టాలు ఏర్పరిచినందువల్ల ఈరోజు ట్యాంకు నిండా నీళ్లుంటే సగం ఏరియాలో ఈరోజు వాటర్ స్ప్రెడ్ అయ్యి ప్రజలు నివసించడానికి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అధ్యక్ష. రెండోది, పర్వత వైపు నుంచి కాంటూర్ ఏరియాలో దాదాపు 300 ఎకరాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా స్ట్రోమ్ వాటర్ ఏపీ టిట్కో హౌసెస్లోకి వస్తున్నందువల్ల ఈరోజు నీళ్లంతా నీలమయమైపోయి ప్రజలు నివసించడానికి బేస్ మట్టాల్లో గుండా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా నీళ్లు నిలిపోయి మొన్నటి రోజున ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు మా జిల్లా వాసి ఆయన ప్రత్యేకంగా కోరుకుంటున్నా, ఇమ్మీడియట్లీ స్ట్రోమ్ వాటర్ డ్రైన్ ఏర్పాటు చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించమని ఈ సందర్భంగా వారిని కోరుకుంటున్నా అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఏపీ టిట్కో హౌసెస్ కోసం 113 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంది. బేస్ మట్టాలన్నీ పూర్తి చేసిన తర్వాత నాటి ప్రభుత్వం ఆ బేస్ మట్టాలన్నింటినీ తొలగించి నుడా కింద లేవుట్టేసి ప్లాట్లు పెట్టి అమ్మేశారు అధ్యక్ష. ఈ రోజున డబ్బులు కట్టిన కస్టమర్లేమో సఫర్ అవుతున్నారు. నుడా కింద లేవుట్టేసి ఆ నుడాన్ని తన గుత్తేదారులకి ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చి 39 కోట్లకి లేవుట్ల కింద అమ్మేయటం కూడా జరిగింది. ఇప్పుడు ఆ కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ మళ్ళా ఎలా ఇవ్వాలి, ల్యాండ్ ఎక్విజేషన్ చేసి మళ్ళా ఏపీ టిట్కో హౌసెస్ కట్టడమా, ఈరోజు ప్రజల్లో ఒక నిస్పృహ ఉంది. దయించి దాని మీద గౌరవ మంత్రివర్యుల్ని నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. 2 నిమిషాలు నారాయణ గారు కేటాయిస్తే 2 సభ్యుల్ని ఫినిష్ చేస్తాను సార్. విశాఖపట్నం వంశీ ఓన్లీ 1 minute. థ్యాంక్ యూ అధ్యక్ష. మీరు 1 minute ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా పాయింట్లోకి వస్తారు అధ్యక్ష. సౌత్ నియోజకవర్గం సంబంధించి మేజర్గా 3 ఇష్యూలు అధ్యక్ష. ఒకటి, చిలకపేటలో ఒక టిట్కో ఇల్లులు కట్టారు అధ్యక్ష. 2 సీహార్స్, 3 జగనన్న లేఅవుట్ అధ్యక్ష. ఈ చిలకపేటలో కట్టినటువంటి 64 ఇల్లులు ఇస్తే అధ్యక్ష, 64 ఇల్లులు కూడా లీక్లు అధ్యక్ష. లీక్లు అనడం కంటే వాటర్ డ్రాప్ అవుతుంది అధ్యక్ష. నేను వెళ్ళి ఒకసారి వాళ్ళు పిలిస్తే వెళ్తే వాటర్ డ్రాప్ అవుతా ఉంది అధ్యక్ష అలాగా. సో దయచేసి ఆ బిల్స్ అన్న ఆపండి, లేకపోతే ఆ